నోరు తెరవద్దు, ఆ తర్వాత చూడు నీ కాళ్ళ దగ్గర ఉంటాడని చెప్పాడు. అసలు 3 రోజులు ఓపిక పడితే అసలు జీవితాంతం కాళ్ళ దగ్గర ఉంటాడు కదా వీడు అని చెప్పేసి ఈ అమ్మ ఏం చేసింది, నరాలు తెగిపోతున్నాయి అవతలు తిరుగుతుంటే నోరు తెరవకుండా ఉండలేనటువంటి పరిస్థితి. అయినా సరే వెంకీ ఆసన వేసుకుంటూ కూర్చొని కాఫీ కలిపి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కాఫీ తాగుతా అన్నాడు. కాఫీ తాగిన తర్వాత ఆడ పెట్టాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ చెడామడ నీళ్ళు పెట్టు, దీపమొహ వేసుకొని చూస్తామంటే నీళ్ళు తాగలే బాత్రూంలో అన్నాడు. అసలు మరీ విపరీతంగా కోపం వచ్చింది. అయినా సరే ఓర్చుకుంది, వెళ్ళి నీళ్లు పెట్టింది. అన్నీ అయిపోయినాయి. చక్కగా గుడ్డలు అక్కడ పెట్టింది. బయటికి పోతున్నా, ఎప్పుడు వస్తానని మాత్రం అనమాక, వచ్చిన తర్వాత ఒక్క మాట మాట్లాడడం మర్యాదగా ఉండదని అన్నాడు. అనగానే గబాల్ని ఏదో మాట్లాడిపోయింది, చేతికి తుండేపోయింది, అది కింద పడింది. లాగిపెట్టి ఒకటి కొట్టాడు. ఈ ఈవిడికి ఇక అసలు లోపల నుంచి కాళికాదేవి బయటకు వచ్చేసింది. కానీ సన్యాసి లోపల విభూతి రూపంలో తంత్రం ఇచ్చాడు కదా, ఆ విభూతి ఇవ్వగానే కాళికాదేవిలో